షర్మిల జగన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తునే ఉపన్యాసాలు ఇస్తోంది. అదే సందర్భంలో తను ఒక టాక్టికల్ పాయింట్ ప్రజెంట్ చేస్తుందని నిన్నే చెప్పా. ఏంటది? సెక్యూరిటీ పెంపు. వాస్తవంగా శైలజానాథ్కి రుద్రరాజుకి ఎట్లా ఇచ్చారో, లేకపోతే సిపిఐ రామకృష్ణకి ఎట్లాంటి సెక్యూరిటీ ఇచ్చారో అట్లాగే ఇవ్వాలి. ఎందుకని? అంతకుమించి సీన్ లేదు ఆ పార్టీ. కానీ అన్న మీదన గట్టిగా దబాయిస్తే అప్పుడు సెక్యూరిటీ పెంచుకోవాలి. ఇక్కడ ఒక సెక్యూరిటీ షోనే ఎక్కువ అవసరం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో సెక్యూరిటీ కారణంగా వీళ్ళు చాలా గొప్పోళ్ళు పెద్దోళ్ళు అనిపించాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి సెక్యూరిటీ పెంపు కోసం ప్లాన్ చేస్తోంది. వాడు ఉపన్యాసం అనుకున్నాం కదా, ఇప్పుడు తాజాగా అదే జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకు భద్రత పెంచుతున్నట్టు వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్ ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 1+1 స్థానంలో 2+2 గన్మెన్లను కేటాయించినట్టు చెప్పారు. ఇటీవల షర్మిల తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ జిల్లాలో 2+2 భద్రత కల్పించనున్నట్టు చెప్పారు. ఇది చాలదంటది, ఆవిడకు 10 మంది కావాలంటుందన్నమాట. అది కావాలని ఆడేటటువంటి గేమ్ కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.